హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి అదే పనిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళ మనసులో ఏముంది? అంటే ఇలాంటి వ్యక్తులు ఒక్కలైనా ఉంటారండి మీ లైఫ్‌లో ఏదో ఇంటెన్షన్స్‌తో మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంటారు. సో, అసలు ఈరోజు అలాంటి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? ఈ సిట్యుయేషన్ పరంగా మీరేమైనా చేయగలరా? ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేస్తే మీలో చాలా మందికి క్లారిటీ వస్తుంది అని నాకు అనిపించిందండి. అందుకే నేనైతే ఈరోజు ఇలాంటి రీడింగ్ ఒకటి ప్లాన్ చేశాను. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్స్ 2 కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి అదే పనిగా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది? ప్రత్యేకంగా ఏమైనా కారణాలున్నాయా? లేకపోతే ఏదో జస్ట్ నార్మల్‌గా అలా చేస్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. అండ్ యూనివర్స్ కూడా మీకసలు ఏం చెప్తుందో కూడా చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు మీ నుంచి ఏదో ఆశించారండి. లేకపోతే మీ మీద వాళ్ళు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పొచ్చు. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళైతే మాత్రం ఏదో కోరుకోవడం అయితే స్ట్రాంగ్‌గా జరిగిందండి. బట్ అదైతే నెరవేరలేదు. మేబీ మీరేంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్‌ని నోటీస్ చేసుంటారు. లేకపోతే వాళ్ళసలేం కోరుకుంటున్నారో అది మీరివ్వలేరు అనే క్లారిటీకైనా మీరొచ్చుంటారు. మొత్తానికి ఇక్కడ ఏదైనా ఒకటి జరిగింది. వీళ్ళేంటంటే ఒక ఫ్యాంటసీస్‌లో ఉన్నారండి. మీ దగ్గర నుంచి కొన్ని దొరుకుతాయి. లేకపోతే మీరు వాళ్ళనుకున్నది చేస్తారు అని. బట్ ఎందుకో అది జరగలేదు. అది జరగకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అంటే మీరు కరెక్ట్ పర్సన్ కాదు. వీళ్ళకైతే మాత్రం అంటే మీ వల్ల ఎలాంటి యూజు లేదు. మెయిన్ ఇదేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు అని చెప్పొచ్చండి. సో, ఎప్పుడైతే మీరలా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదో ఇంక వాళ్ళొకటే డిసైడ్ అయ్యారు. అదేంటంటే మీరు ఎప్పటికీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా ఉండలేరు. మీలో ఆ మార్పులనైతే వీళ్ళు నోటీస్ చేయలేరు. మీరు ఇదే అనే ఒక కన్‌క్లూజన్‌కి రావడం జరిగింది. మేబీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలైతే చేశారు. ఏమైనా చేంజ్ అవుతారేమో, థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని. బట్ అలా జరగలేదు వీళ్ళకి. అలా జరగకపోవడం వల్ల వీళ్ళేంటంటే ఇంకా మీ వల్ల వాళ్ళకి డిసప్పాయింట్‌మెంట్స్ తప్పవు. లేకపోతే మీరు వాళ్ళకి పెద్ద హోప్‌ఫుల్ ఏం కాదు అనే క్లారిటీకైతే వచ్చారు. దీనివల్లే మీకేంటంటే ఆ ట్రబుల్స్ క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారని చెప్పొచ్చండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఈ వ్యక్తి ఫస్ట్ అంతా కూడా అంటే మీతో ఎందుకులే అనవసరం ఇవన్నీను అనుకోని సైడ్ అయిపోదాం అనుకున్నారు. లేకపోతే మీ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నారు. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది బయట పెట్టకుండా ఎస్కేప్ అవుదాం అని చూసారండి. లేకపోతే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ అనేవి ఏం చెప్పకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేసి వర్కౌట్ చేసుకుందాం అని కూడా చూసారు. కాకపోతే అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి వాళ్ళు ఇంకెలా ఫిక్స్ అయ్యారు అంటే ఏ రీజన్ చెప్పకుండా ఎలా కూడా అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థం కాకుండా టార్గెట్ చేశారని చెప్పొచ్చండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీరు అనేసరికి వాళ్ళకెందుకో కానీ ఆ పేషెన్స్ ఉండట్లేదు. మీ మీద చాలా నెగటివిటీ పెంచుకున్నారండి. ఆ నెగటివిటీ పెంచుకున్నారు కానీ వాళ్ళేంటంటే రెక్లెస్‌గా బిహేవ్ చేయకూడదని మాత్రం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు రెక్లెస్‌గా బిహేవ్ చేస్తే వాళ్ళ రియల్ మోటివ్స్ ఏంటి అనేది మీకు తెలుస్తాయి. ఆర్ అట్‌లీస్ట్ అవి తెలియకపోయినా వాళ్ళు అనుకోకుండా ఏదైనా ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళొచ్చు అనే భయం కూడా ఉందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీతో హానెస్ట్‌గా ఉండకూడదు.
వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి సీక్రెటివ్‌గా ఉండడం కూడా స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళలోనేంటంటే చాలా నెగెటివ్ ట్రైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకో కానీ వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ ఎందుకో కంట్రోల్ అవ్వట్లేదు. అంటే మీ మీద వాళ్ళకి ఆ కోపం అనేది ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళనుకున్నవి మీ వల్ల ఎప్పుడైతే జరగలేదో ఇంకా వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేంటంటే ఇంటెన్షనల్‌గానే జరుగుతుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఇక్కడ మొత్తానికి ఈ వ్యక్తిలోనైతే డిఫరెన్సెస్‌నైతే మీరు కూడా నోటీస్ చేస్తూ ఉండొచ్చండి. అంటే ముందు వాళ్ళు ఒకలా ఉండుంటారు. ఇప్పుడు వేరేలా ఉంటున్నారు. సో, దానికి రీజన్ అయితే ఇదే. అండ్ వాళ్ళు ఎందుకో కానీ ఈ పాస్ట్‌ని కూడా రిలీజ్ చేయలేకపోతున్నారండి. వాళ్ళు అంటే మీ మీద అంత డీప్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లేకపోతే మీరవన్నీ చేస్తారు. వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే వాళ్ళకన్నీ ఈజీ అవుతాయి అని అనుకున్నారు. కాకపోతే అది జరగలేదిక్కడ. సో, వాళ్ళేంటంటే ఇంకా అలాగా ఆ పాస్ట్‌నే క్యారీ చేస్తున్నారు. దాన్నెందుకో రిలీజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఎక్కడో కానీ అంటే డిసప్పాయింట్‌మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ యాంగిల్‌లో చూడలేకపోతున్నారు. అండ్ ఆ జెంటిల్‌గా, కైండ్‌గా ఉండలేకపోతున్నారని చెప్పొచ్చండి. వాళ్ళ నుంచి ఏంటంటే ఆ లవింగ్ వైబ్స్ అయితే రావట్లేదు. ఎందుకో కానీ అంటే ఈ వ్యక్తులు సెల్ఫిష్ అని చెప్పను గానీ, ఎక్స్‌పెక్టేషన్స్ మరి ఓవర్‌గా ఉన్నాయి. దానివల్ల డిసప్పాయింట్‌మెంట్ కూడా అలానే ఉంది. ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచయితే ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి స్టార్ట్ అయ్యాయి. సో, ఇదేంటంటే అంత ఈజీగా పోదండి. ఎందుకంటే వాళ్ళకి మీ వైపు పాజిటివ్‌గా టర్న్ అవ్వాలి అన్నా సరే హోప్ లేదు ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా సరే ఈ వ్యక్తికి ప్రయారిటీస్ విషయానికొచ్చినప్పుడు వీళ్ళకి వీళ్ళు ఫస్టొస్తారు. వీళ్ళేంటంటే ఇంకొకళ్ళని ఫస్ట్ పెట్టి అంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఆ మైండ్‌సెట్ కాదండి. వీళ్ళకి వీళ్ళు వీళ్ళెలా ఫీలవుతారు అంటే అందరూ వీళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, బాగా ట్రీట్ చేయాలి అని అనుకుంటారు. అలా అని చెప్పి వీళ్ళు బాగా ట్రీట్ చేయరా అని కాదు, ట్రీట్ చేస్తారు. కాకపోతే వీళ్ళకెవరు బాగా ట్రీట్ చేస్తారో లేకపోతే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎవరైతే రీచ్ అవుతారో అలాంటి వ్యక్తులనేంటంటే చాలా బాగా చూస్తారని చెప్పొచ్చండి. మొత్తానికి ఇక్కడ ఏదైనా సరే నాకొకటి అనిపిస్తుంది. అదేంటంటే ఆహ్, ఈ వ్యక్తులు కొంత సెట్ అవ్వడానికి టైం పడుతుందండి. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళేంటంటే ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నారు ఇంకా. వాళ్ళ మనసు ఎక్కడో కానీ అంటే ఇన్ని బ్యాడ్ థింగ్స్ చేస్తున్నా, ఇంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా సరే, ఇంకా మీరంటే ఎక్కడో ఆ పాజిటివిటీ కూడా ఉంది. ఎక్కడో కానీ వాళ్ళది ఫీల్ అవుతున్నారు. అంటే ఈ వ్యక్తి మనతో మాట్లాడితే మంచిగానే అనిపిస్తుంది. కానీ ఎందుకు మనం అనుకున్నట్టు వీళ్ళు లేరు. అలాంటి ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉందండి. సో, ఈ వ్యక్తిలో నా డిసప్పాయింట్‌మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఏదైనా సరే వాళ్ళు ఈ చాయిసెస్ చేసుకోవాలి అంటే కొంత టైం పడుతుందండి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఇలాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళకొక కైండ్ ఆఫ్ వైబ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీకు వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాలి అనుకోవట్లేదు. బట్ ఒకవేళ కానీ ఈ వ్యక్తిని మీరు ఎండ్యూర్ చేస్తున్నట్టయితే చాలా కాలం నుంచి లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీరు ఎలాంటి కనెక్షన్‌లో ఉన్నారో, సో, దాన్ని కంటిన్యూ చెయ్యండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు సడెన్‌గా చేంజ్ అయిపోయి చేసేదేం లేదు. ఎందుకంటే, ఈ వ్యక్తికి మీరంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలండి. వీళ్ళు యాక్చువల్‌గా పెద్ద రాంగ్ పర్సన్ అని నేను చెప్పను కానీ, వాళ్ళకి మీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇంత దూరం తీసుకువచ్చాయని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మీరేంటంటే మారాలి, లేకపోతే మీరేదో సాక్రిఫైసెస్ చెయ్యాలి అని నేను చెప్పను కానీ, జస్ట్ వాళ్ళతోని ఆర్గ్యుమెంట్స్ లాంటివేం పెట్టుకోవద్దండి. వాళ్ళతో ఫైట్స్ అయితే ఏం చెయ్యొద్దు. జస్ట్ కూల్‌గా ఉండండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఆ వ్యక్తికి మీరు అనేసరికి ఎందుకో కానీ నెగెటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. కాన్ఫిడెన్స్ అనేది లేదు అని చెప్పొచ్చు. సో, వాళ్ళు మీ విషయంలోనేంటంటే ఏదైతే అనుకుంటున్నారో అది మీరు కాదు అని తెలిసిన రోజు ఇవేమి ఉండవండి. బట్ అంతవరకు ఏంటంటే కొంత ఈ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అవ్వరు అని కూడా మీరు అనుకోవద్దు. డెఫినిట్‌గా వాళ్ళలోని ఆ రియలైజేషన్ వస్తుంది. అండ్ మీరు ఆ డిఫరెన్సెస్‌ని కూడా ఫీల్ అవ్వగలుగుతారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కొన్ని కార్డ్స్ వచ్చాయి. అవి చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకేంటంటే మీకు దగ్గర అవ్వాలి అని అనిపిస్తుంది కానీ దగ్గరైతే భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో, మళ్ళీ ఎక్కడ హర్ట్ అవుతారో, మళ్ళీ అంటే ఇలాంటి కేయోటిక్ సిట్యుయేషన్స్ వస్తాయేమో అని. ఎందుకంటే ఈ వ్యక్తులు ఫస్ట్ ఏమనుకున్నారు అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్‌మెంట్స్ వచ్చాయి. ఆ టైంలో వాళ్ళింకా డ్రాప్ అయిపోదాం, మీకు దూరంగా వెళ్ళిపోదాం అని అనుకున్నారండి. అంటే మిమ్మల్ని కట్ చేసుకుందాం అనుకున్నారు. బట్ ఆ తర్వాత నుంచి ఎలా అయిపోయింది అంటే
వాళ్ళ పెయిన్ అనేది ఒక గ్రడ్జ్‌లా మారిపోయింది. అంటే మీరు అనుకోవచ్చు అంతలాగా మా మీద వాళ్ళకి ఎవరండి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోమన్నారు అని. సో, ఒక వ్యక్తి ఎవరైనా సరే అంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయినప్పుడే కదా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మీకు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదండీ! ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా మాతో మాట్లాడాలి, మమ్మల్ని ఇలా ట్రీట్ చేయాలి అని. సో, ఆ వ్యక్తి కూడా అంతే. బట్ వాళ్ళకేంటంటే మీలాగా అంటే ఒక లిమిటేషన్ లేదు. లేకపోతే మీలాగా వాళ్ళు రియాలిటీని అంటే కొంచెం చూసుకొని ముందుకి వెళ్ళే టైప్ కాదు. వీళ్ళేంటంటే ఏదైనా కావాలి అనుకుంటే దొరకాలి వెంటనే అనుకునే టైప్. సో, దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేమి అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమవుతుందండి. అదేంటంటే మీలో కూడా కొంత నెగటివిటీ ఉందండి. ఓకే. ఈ వ్యక్తులు చేసిన దానికి మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మీరు కూడా ఊహించలేదు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. లేకపోతే మీకింతలా వీళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళ మనసులో ఇంత హేట్రెడ్ ఉంది. లేకపోతే వీళ్ళు ఇంతలా గ్రడ్జెస్ పెంచుకున్నారు అని మీరు కూడా అనుకోలేదు. మీలో నాకు ఆ డిసప్పాయింట్‌మెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ డిసప్పాయింట్‌మెంట్స్‌తో పాటు మీకు వీళ్ళంటే కోపం కూడా ఉందండి. వీళ్ళంటే ఎందుకో కానీ పెద్ద నమ్మకం లేదు. మేబీ ఈ వ్యక్తులు ఒక టాక్సిక్ అని మీరు ఫీల్ అవుతున్నారు. లేకపోతే వీళ్ళతో ఉంటే మీరేంటంటే హ్యాపీగా ఉండరు అనే ఆ ఫీలింగ్ కూడా మీకుంది. ఎందుకంటే వీళ్ళు అంతలా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ ఇబ్బంది వెనక వాళ్ళ కారణాలు వాళ్ళకైతే ఉన్నాయి. కానీ ఇక్కడేంటంటే మీరు ఈ ప్రాసెస్‌లో నెగెటివ్‌గా చేంజ్ అయిపోతున్నారండి. మీ మైండ్ సెట్‌ని ఏంటంటే నెగెటివ్‌గా చేంజ్ చేసుకుంటున్నారు. సో, ఇలా ఇద్దరు కూడా నెగెటివ్‌గా చేంజ్ అయిపోతే ఏం రాదండి. వాళ్ళకి ఏం రాదు, మీకు ఏం రాదు. సో, అనవసరంగా ఇది ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుందే తప్ప థింగ్స్ బెటర్ అవ్వవండి. ఎందుకంటే బై హార్ట్ మీరు నెగెటివ్ పర్సన్ కాదు. బై హార్ట్ వాళ్ళు కూడా నెగెటివ్ పర్సన్ కాదు. కాకపోతే సిట్యుయేషన్స్ అలా వచ్చాయని చెప్పొచ్చు. సో, ఇక్కడ వ్యక్తుల్ని కంప్లెయింట్ చేసుకునే బదులు సిట్యుయేషన్స్‌ని కంప్లెయింట్ చేసుకుంటే బెటర్ అండి. వీళ్ళు మీకేం చేశారు? మీరు వాళ్ళకేం చేశారు? అనేది ఇద్దరూ కూడా రియలైజ్ అయితే అసలు ఇవంతా ఏం లేదండి. అంతా కూల్‌గా ఉంటుంది. బట్ నేను చెప్పేసినంత ఈజీ అయితే కాదు. అది నాకు తెలుసు. కానీ అట్‌లీస్ట్ ప్రయత్నం చేయడం అనేది ఒకటుంటుంది కదా! ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు మేబీ మాట్లాడితే మంచిది. ఈ విషయం కోసం ఓపెన్‌గా డిస్కస్ చేస్తే ఏమైనా వాళ్ళలోని చేంజెస్ రావచ్చు. వాళ్ళు అప్పుడైనా సరే వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా? వద్దా? లేకపోతే మిమ్మల్ని అంటే పాజిటివ్ వేలో చూడాలా? వద్దా? అనే క్లారిటీ లేదు. మీరు ఆ క్లారిటీ ఇస్తే తప్ప వాళ్ళేంటంటే ఒక క్లారిటీకి రాలేరు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. అండ్ కొన్ని డెసిషన్స్ అనేవి కాన్ఫిడెంట్‌గా తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ విషయం అంటే ఈ వ్యక్తి విషయంలో మీరేం చేసినా సరే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని ట్రస్ట్ చేసి చెయ్యండి. మీకు ఆ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరండి. ఇదైతే పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ ఒక స్టెప్ తీసుకోవడం అయితే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని అదే పనిగా ఇబ్బంది పెట్టడానికి కారణాలేంటి? అసలు వాళ్ళ మనసులో ఏముంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు ఎలాంటి మార్పులు ఈ సిట్యుయేషన్‌లో రావడానికి అవకాశం ఉంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు ఫస్ట్ థింగ్ వాళ్ళు మీకోసం చాలా రిస్క్ తీసుకున్నారు. లేకపోతే వాళ్ళు మీకోసం చాలా చేశారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ఈవెన్ వాళ్ళకేంటంటే భయం వేసినా, లేకపోతే వాళ్ళు మీ విషయంలోనేంటంటే కాన్ఫిడెంట్‌గా లేకపోయినా సరే, ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. బట్ మీరే ఏంటంటే అది అర్థం చేసుకోలేదు. వాళ్ళని ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో చూడలేదు. లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. లేకపోతే వాళ్ళు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీ దగ్గర దొరకలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఏదైనా సరే ఈ వ్యక్తికి మీకు చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. పాస్ట్‌లో వీళ్ళకి మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట మీరు వినకపోవడం, మీరు చెప్పిన మాట వాళ్ళు వినకపోవడం, మొత్తానికి ఇలా ఒకళ్ళతోని ఒకళ్ళేంటంటే ఒక ప్రాపర్ కనెక్షన్ మెయింటైన్ చేయక ఇద్దరి మధ్యలోని అంటే కొంత నెగెటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళనుకున్నట్టుగా వెళ్ళలేదండి.
వాళ్ళు ఊహించిన దానికి ఇక్కడ ఇంకొకటి జరిగింది. అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. బట్ అది మీరు రియలైజ్ అవ్వలేదు. అది రియలైజ్ అవ్వకపోగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసి, వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళనేంటంటే మీరు బ్లేమ్ చేసి, ఒక రాంగ్ వేలో పెట్టారు. ఆర్ ఒక రాంగ్ సైడ్‌లో పోర్ట్రే చేశారు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దీనివల్ల ఈ వ్యక్తులేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. లిటరల్‌గా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళు ఊహించలేదండి ఇది మాత్రం. అంటే మీ నుంచి మెయిన్ ఎక్స్‌పెక్ట్ చేయలే. మీ నుంచి వాళ్ళేంటంటే బెటర్ థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేశారండి. మీరు వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు, లేకపోతే బాగా ట్రీట్ చేస్తారని అనుకున్నారు కానీ, మీరు వాళ్ళని అంటే ఇలా చేస్తారు అని అనుకోలేదు. వాళ్ళకొక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండిపోయిందండి. దానికి రీజన్ మీరే. చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తులు అండ్ సఫర్ అవుతున్నారు కూడా. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మనసులోనేంటంటే ఆ పెయిన్ అనేది ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇంతవరకు మీకోసం ఆలోచించారు. మీకోసం చాలా రిస్క్ తీసుకున్నారు. లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా ఆలోచించడానికి ట్రై చేశారు. బట్ మీరెప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. మీకోసం మీరు ఆలోచించుకొని కొంత సెల్ఫిష్‌గా బిహేవ్ చేశారు కాబట్టి ఇంకా ఈ వ్యక్తులు ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది బాగా డ్యామేజ్ అయిందండి. వాళ్ళు ఇంతలాగా ఎమోషనల్ డ్యామేజ్ మీ వల్ల ఫేస్ చేస్తారు అని మాత్రం అస్సలు అనుకోలేదు. బట్ ఇప్పుడు వాళ్ళకది అర్థమవుతుంది క్లియర్‌గా. ఎందుకంటే మీలో ఇంక మార్పులు రావు. మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇలా ఈ వ్యక్తి అనుకోవడం వల్ల వాళ్ళేంటంటే చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అది యాక్చువల్‌గా ఏంటంటే పగ కాదు. వాళ్ళ పెయిన్ అని చెప్పొచ్చు. వాళ్ళు పడుతున్న బాధ ఏంటంటే మీకు తెలియాలి. లేకపోతే వాళ్ళు పడుతున్న బాధ మీకు అర్థం అవ్వాలి. ఆర్ మీరు కూడా అది ఫీల్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు అని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తిలోనేంటంటే చాలా పెయిన్ ఉందండి. ఆ పెయిన్ వెనక రీజన్ అయితే ఇదే. వాళ్ళు ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళని అర్థం చేసుకోలేదు అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు తిరిగి వాళ్ళకి ఆ పెయినే మిగిల్చారు అని ఫీల్ అవుతున్నారు. ఇలా కొంత ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఈ వ్యక్తులు ఏంటంటే ఎందుకో ఇంక థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఇది ఇంకా ఇంకా నెగెటివ్‌గానే చేంజ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. ఇదేంటంటే గుడ్ వైబ్ టర్న్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ అండి. వాళ్ళకి అబ్సెషన్ పెరిగిపోయిందండి మీరంటే. అంటే ఎలా అంటే ఒక పాజిటివ్ వేలో కాదు కానీ వాళ్ళకి మీరెంత ట్రబుల్ చేశారు కాబట్టి మీరు ఎలా అయినా సఫర్ అవ్వాలి అనే ఆ టైప్ ఆఫ్ అబ్సెషన్ పెరిగింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే చూస్తున్నారు. మీరు ఎలా ఇరుక్కుంటారు? మీరు ఎలా ఇబ్బంది పడతారు? లేకపోతే మీరు ఎలా అసలు ఇవన్నీ చేసి హ్యాపీగా ఉంటారు అని చెప్పి వాళ్ళకి ఎక్కడో కానీ అంటే ఆ ఫీలింగ్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. దీనికి తోడు ఒకవేళ నిజంగానే మీరు మీ లైఫ్‌లో ఇబ్బంది పడుతుంటే, ఈ వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడకపోయినా సరే, ఇంక మీ లైఫ్‌లో వేరే రీజన్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఇదొక బ్యాడ్ లక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఇంతలా సఫర్ అవుతున్నారో దీని ఎఫెక్ట్ కూడా మీ మీద ఉంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మీరు కొన్ని తెలుసుకోవాలి అని చెప్పి స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వడం జరిగింది. అండ్ దాని ప్రకారం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇంకా చేస్తారని కూడా చెప్పొచ్చు. దానికి తోడు గుడ్ లక్ అనేది కూడా మీ వైపు లేదండి. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఈ వీల్ అనేది ఏంటంటే బ్యాడ్ లక్ వైపు స్పిన్ అవుతుంది. మరి అది మీ తప్పా? లేకపోతే వాళ్ళ తప్పా? అనేది పక్కన పెడితే ఎందుకో టైం కూడా మీ ఫేవర్‌లో లేదు. లైక్ ఇది డివైన్ టైమ్ కాకపోవచ్చు. అందుకే ఇలా జరుగుతున్నాయి మీకు థింగ్స్ అన్నీ కూడాను. సో, దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా స్ట్రెస్ పెంచుకోవడం, ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం, దీని నుంచి ఎలా బయటకి రావాలి అని ఆలోచించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. కమింగ్ డేస్ ఇంకొంచెం హెక్టిక్‌గా ఉంటాయి మీకైతే. కొంచెం బేర్ చేయండి వాటితో. ఎందుకంటే ఆహ్, ఒక మనిషికి తన లైఫ్‌లో ఒక ఫేజ్ ఉంటుందండి. అదేంటంటే ఇలాంటి లైఫ్ ఎందుకు లీడ్ చేస్తున్నాం అని వాళ్ళు రిగ్రెట్ అయ్యేలా చేస్తుంది. బట్ అలా మీకు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత కూడా థింగ్స్ బెటర్ అవుతాయండి. అది పర్మనెంట్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి అంటే కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈజీ చాయిసెస్ కాకుండా హార్డ్ చాయిసెస్ చేసుకోవాలి. కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవాలి. అవసరమైతే కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ సైడ్ నుంచి కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అవసరం అని యూనివర్స్ చెప్తుంది. ఇంకా అది మీ ఇష్టం. మీరు చేసుకుంటారా లేదా అనేది. ఈజీయా, హార్డా అనేది మీ ఇష్టం. బట్ చాయిసెస్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, మీరు
డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదండి. ఎంత తొందరగా డెసిషన్ తీసుకుంటే ఈ సిట్యుయేషన్ నుంచి అంత తొందరగా బయటకు వస్తారు. ఈవెన్ ఆ వ్యక్తి కూడా చాయిసెస్ చేసుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఒక వేని చూపించాల్సి ఉంటుందండి. మీ సైడ్ నుంచి వాళ్ళకేంటంటే ఎలాంటి క్లియరెన్సు లేదు సో ఫార్. అందుకే వాళ్ళేం చేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. బట్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలీదండి. మీరసలు ఏం ఆలోచిస్తున్నారు? లేకపోతే ఏం చేస్తున్నారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇవేం కూడా వాళ్ళకి క్లారిటీ లేవు. దానికి రీజన్ ఏంటంటే మీరు కొంత వీళ్ళతో ఓపెన్ అప్ అవ్వట్లేదండి. లేకపోతే వీళ్ళతో మీరు డిసగ్రీ అవుతున్నారు. దానివల్ల కూడా ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఫస్ట్ మీరైతే ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉందండి. ఈ వ్యక్తి కాదు కానీ మీ సైడ్ నుంచి కొన్ని చేంజెస్ జరగాలి అని యూనివర్స్ చెప్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఎస్కేప్ అవ్వొద్దండి. మీరు ఎస్కేప్ అవుతున్నారు. ట్రాన్స్పరెంట్‌గా ఉండట్లేదు. ఏదో దాచిపెట్టడం, ఎస్కేప్ అవ్వడం, అబద్ధాలు చెప్పడం ఏవో చేస్తున్నారు. మీ సైడ్ నుంచి మ్యానిప్యులేషన్ కనిపిస్తుంది నాకు. సో, ఫస్ట్ ఇవైతే డ్రాప్ చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇవి డ్రాప్ చేయకపోతే ఇక్కడ సఫర్ అయ్యేది మీరే. మీరేమనుకుంటున్నారు అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎస్కేప్ అయిపోయి, ఈ సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకోకుండా, మాట్లాడకుండా ఉంటే దానికదే ఆటోమేటిక్‌గా సార్ట్ ఔట్ అయిపోతుంది. థింగ్స్ అవే బెటర్ అయిపోతాయని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు స్టాండ్ తీసుకొని మీరేంటంటే ఈ టైంలో ఫోకస్ పెట్టకుండా ఇది ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనుకోని మీరు కరెక్ట్‌గా కానీ ఆలోచించకపోతే ఈ సిట్యుయేషన్ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుందండి. మీరేదో ఒక డెసిషన్ తీసుకొని మీరేంటంటే దీని పరంగా ఒక క్లారిటీ తెచ్చుకునే వరకు కూడా ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని హాంట్ చేసి అంటే మీరు ఎలా అయిపోతారు అంటే ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఆ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ఏం చేసినా పోదింక. అంటే అంతలాగా ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని ట్రబుల్ చేయడం అయితే నిజమండి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఇది ఎలా ఉంటుంది అంటే గుడ్ లక్‌ని ఇండికేట్ చేయట్లేదు. ఎందుకో బ్యాడ్ లక్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, ఇది మీకైతే అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూడొద్దు. ఈ వ్యక్తి దగ్గర అంటే సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మీ ఒపీనియన్ క్లియర్‌గా చెప్పండి. సార్ట్ ఔట్ అయితే అయింది లేకపోతే లేదు. బట్ అనవసరంగా ఇక్కడ మీరు సేఫ్ గేమ్ ఆడితే ఏమవుతుందంటే ఇద్దరూ ఇబ్బంది పడతారు. ఈ సిట్యుయేషన్ నుంచి ఇద్దరూ బయటికి రాలేరు. మీ డెసిషన్ మీరు తీసుకోండి. బట్ ఆ వ్యక్తికి అది స్టిక్ అయ్యి చెప్పండి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా! సో, అది ఇక్కడ అవసరం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని అదే పనిగా ఇబ్బంది పెట్టడానికి కారణాలేంటి? అసలు వాళ్ళ మనసులో ఏముంది? ఈ సిట్యుయేషన్ ఎలా మారుతుంది? లేకపోతే అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ వ్యక్తికి ఎందుకో కానీ స్లోగా మీరంటే నెగటివిటీ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ అయితే పాజిటివ్ ఇంప్రెషనే ఉండదు కానీ స్లోగా మీతో ట్రావెల్ అవుతుండి, మీతో మాట్లాడుతున్న తర్వాత లేకపోతే మీ బిహేవియర్ చూసిన తర్వాత వాళ్ళకేంటంటే మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చింది అని చెప్పొచ్చు. లేకపోతే కొంచెంగా నెగటివిటీ పెంచుకున్నారు. పెంచుకొని మొత్తానికే మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఆక్యుపై చేసుకున్నారు. సో, ఇది ఎలా ఉంటుంది అంటే ఈ వ్యక్తి కూడా ఊహించలేదండి. మీ మీద వాళ్ళకింత నెగటివిటీ పెరుగుతుంది అని. ఎందుకంటే ముందైతే ఈ రిలేషన్‌షిప్ పాజిటివ్‌గానే స్టార్ట్ అయింది. మరి ఇది ఎప్పుడు ఇంతలా నెగటివిటీగా మారిందో వాళ్ళకి కూడా తెలీదు. కానీ ఇదైతే కంప్లీట్‌గా నెగెటివ్‌గా చేంజ్ అయింది. సో, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇంకా మీరు ఇలానే ఉంటారేమో అనుకోని ఒక కన్క్లూజన్‌కి వచ్చేసారు. లైక్ ఏంటంటే ఇంకా మీతో ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ వాళ్ళు చూడలేరు అనే క్లారిటీ వాళ్ళకొచ్చింది. రెండవదేంటంటే ప్రెజెంట్ ఫ్యూచర్‌లో కూడా మీరింక అలా నెగెటివ్‌గానే ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఇంకొంచెం సఫర్ అవుతారు అన్నట్టుగా వాళ్ళు అనుకోవడం జరిగిందండి. సో, దీనివల్ల ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం, కొన్ని డిఫరెన్సెస్ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ గ్యాప్‌లోనే ఈ వ్యక్తి ఊహించిందేదో జరిగింది. అది కూడా మీ వల్లే అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఊహించనివి కొన్ని జరిగాయో మీ మీద ఇంకా వాళ్ళు కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయ్యారండి. అంటే ఇది డిసప్పాయింట్‌మెంట్ అని కూడా చెప్పకూడదు. ఇంకా వాళ్ళకి మీరేంటో అర్థమైపోయిందని చెప్పొచ్చు. వాళ్ళకి సిట్యుయేషన్ పరంగా ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. మీరేంటి అనేది, లేకపోతే మీ మైండ్ సెట్ ఎలాంటిది అనేది వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఎలా అయితే అనుకున్నారో ఒక నెగెటివ్ పర్సన్ అని, ఇంకా ఆ కన్క్లూషన్‌కి వచ్చేయడం జరిగిందండి.
సో, ఎప్పుడైతే ఇలాగ మీ వల్ల కొన్ని జరిగాయో, వాళ్ళకేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం లేదు అని అనిపించిందండి. ఎంప్టీనెస్ ఫీల్ అయ్యారు. లోన్‌లీగా ఫీల్ అయ్యారు. మీ వల్ల కొంతకాలం వాళ్ళేంటంటే డిప్రెషన్‌లో కూడా ఉన్నారని చెప్పొచ్చండి. ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తులు సడెన్‌గా అంటే మీరు ఏదో వేరే మోటివ్‌తోనే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు. అంతేకాని ప్యూర్ హార్ట్‌తో వెళ్ళలేదు అని ఫీల్ అవ్వడం అయితే మాత్రం కనిపిస్తుందండి. మరి వాళ్ళకి మీరెందుకు అలాంటి ఫీలింగ్ ఇచ్చారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఏదో డిజాస్టర్ మాత్రం జరిగిందండి. ఈ వ్యక్తి ఏంటంటే అది ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ జరగడం కూడా నిజమే. అండ్ ఇది యాక్చువల్‌గా ఏంటంటే మీరు కూడా ఊహించలేదు జరుగుతుంది అని. బట్ జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పొచ్చు. అంటే మీరేమనుకున్నారు అంటే పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది అనుకున్నారు. బట్ నెగెటివ్ వేలో టర్న్ అయింది. అండ్ ఇంకా నెగెటివ్ వే అనే కాదండి. మీరు కూడా ఊహించలేదసలు ఫస్ట్. ఇంత దూరం వెళ్తుంది ఈ సిట్యుయేషన్ అని. ఏదైనా సరే మొత్తానికి జరిగిపోయింది. ఈ జరిగిపోవడం అనేది ఏంటంటే వాళ్ళకి మరి కొంచెం మీ మీద నెగటివిటీ పెంచింది అని చెప్పొచ్చు. మీరు అంటే వాళ్ళకసలు ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ హార్ట్‌లోని కూడా ఎక్కడో మీరు అలాంటి వ్యక్తి కాదు అనిపిస్తున్నా సరే మరి ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే అలాంటి వ్యక్తి అనే అనుకుంటారు కదా! సో, ఇక్కడ అదే జరుగుతుందండి. ఆన్సర్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ వాళ్ళేంటంటే అవి నోటీస్ చేయలేకపోతున్నారు. కేవలం మీ మీద హేట్రెడ్‌ని పెంచుకున్నారు. ఈ హేట్రెడ్‌తోని వాళ్ళేంటంటే మీకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆ ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకేమనిపిస్తుందంటే బెటర్‌గా అనిపిస్తుందనమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు జరుగుతున్న వాటికి. అంటే ఇది మీ ప్రమేయం లేకుండా జరిగింది. లేకపోతే మీరు కూడా ఊహించలేదు అని అనుకోవట్లేదు. మీరు కావాలని చేశారిక్కడ. అందుకే ఇదంతా జరిగింది. వాళ్ళు దీనివల్ల సఫర్ అయ్యారు. సో, మీరు కూడా అనుభవించాలి. మీకు కూడా అవి జరగాలి అని అనుకుంటున్నారు. సో, మీకు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి జరిగింది కొంచెం కొంచెంగా మర్చిపోతున్నారు. కొంచెం కొంచెంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. థింగ్స్ ఏంటంటే మీకు ఫాస్ట్‌గా హిట్ చేస్తున్నాయనే ఫీలింగ్‌లో ఉన్నారండి. బట్ వాళ్ళేంటంటే ఇక్కడ ఇది కాదు సిట్యుయేషన్ అని ఆలోచించలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడడానికి కానీ, లేకపోతే మిమ్మల్ని ఒక గుడ్ వేలో ట్రీట్ చేయడానికి కానీ వాళ్ళకి ఎక్కడ హోప్ లేకపోవడం వల్ల వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ కూడా పెట్టాలి అనుకోవట్లేదు. అసలు మీకోసం ఆలోచించాలి అనుకోవట్లేదు. మీరేమైనా ఎఫర్ట్స్ పెట్టి మీరు అది కాదు అని ప్రూవ్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదండి. వాళ్ళు ఎలాగా ఎఫర్ట్స్ పెట్టరులెండి. పోనీ వాళ్ళకి ఇవన్నీ జరిగాయి పెట్టరు. కాకపోతే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరేంటంటే టైమ్ టు టైమ్ అది కాదు అని చెప్పుకోవడానికి ట్రై చేద్దామన్నా మీకేంటంటే ఆప్షన్స్ లేవండి. మీరు అంటే ఒకవేళ చెప్పినా సరే వాళ్ళకి అర్థం అవ్వదు. ఆర్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి మీరు కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ చాలా జరుగుతున్నాయి. మొత్తానికి ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని కంటిన్యూస్‌గా జడ్జ్ అయితే చేస్తున్నారండి. వాళ్ళైతే అంటే మీరు గుడ్ పర్సన్ అని మాత్రం అనట్లేదు. ఈవెన్ వాళ్ళ కోసం మీరు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు, లేకపోతే పాస్ట్‌లో మీ వల్ల నిజంగానే ఏమైనా జరిగినా సరే, మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళకది అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అలా జడ్జ్ చేస్తున్నారో, మీరు కూడా ఏంటంటే ఆ టైంలో ఇంకా తట్టుకోలేక మీరు కూడా అనాల్సిన మాటలు అంటున్నట్టున్నారు. బట్ ఏదైనా సరే ఇద్దరి మధ్యలోని ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదండి. మీకెలా అనిపిస్తుందంటే మీరు ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో, లేకపోతే ప్రిటెండ్ చేసుకుంటూ ఉంటున్నారు అని అనిపిస్తుంది. అంటే చెయ్యని తప్పుకి నింద అనుభవిస్తున్న ఫీలింగ్‌లో అయితే మీరున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ మీరేంటి రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అది వాళ్ళకి అలా అర్థం అవ్వట్లేదు అనేది మీకైతే అర్థమయ్యింది. మీరేంటంటే ఇంకా వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళెప్పటికీ మారరు అనే కన్క్లూషన్ కూడా రావడం జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే ఈ వ్యక్తులు అంత ఈజీగా అయితే మారరండి. కొంతకాలం వాళ్ళని విడిచిపెట్టేయాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళు పీస్‌ఫుల్‌గా లీడ్ చేసుకొని, వాళ్ళు కొన్ని రియలైజ్ అయితే తప్ప సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు. అండ్ మీరు కూడా ఏంటంటే వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెట్టడం ఆపియండి. అంటే ఎలా అంటే కొంతకాలం మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి చూడండి. మీరు అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కానీ అయిపోయిందేదో అయిపోయింది. ఎక్కడి నుంచైనా సరే మీరు మీ లైఫ్ కోసం ఫోకస్ పెట్టి, ఒక పాజిటివ్ పర్సన్‌లా చేంజ్ అయ్యి, మీ చుట్టూ మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటే అయినా సరే, వాళ్ళు మేబీ మీ వైపు మళ్ళీ ఫోకస్ పెట్టడం అలాంటివి చెయ్యొచ్చు. ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అర్థమైంది. ఈ వ్యక్తితోని మీరు ఫైట్ చేసి, లేకపోతే ఈ వ్యక్తిని మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఏది సాధించలేరండి. ఎందుకంటే,
వాళ్ళ మైండ్‌లో అంత నెగటివిటీ అనేది ఫిల్ అయిపోయి ఉంది. సో, వాళ్ళకి ఆ టైమ్ అండ్ స్పేస్ కావాలి. మీకు ఆ టైమ్ అండ్ స్పేస్ కావాలి. ఎప్పుడైతే ఇద్దరు అలా తీసుకుంటారో రిలేషన్‌షిప్ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుందండి. టైమ్‌తో పాటు ఇది హీల్ అవుతుంది. బట్ ఇప్పుడే ఇది హీల్ అవ్వాలి, ఇప్పుడే వాళ్ళు మారిపోవాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే అది కొంచెం కష్టం. మేబీ కాంటాక్ట్ కట్ చేసుకుంటే బెటర్. ఒకవేళ కాంటాక్ట్‌లో ఉంటే. ఒకవేళ కాంటాక్ట్‌లో లేకపోతే మంచిదేనండి ఈ గ్యాప్ అనేది. సో, చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఆల్రెడీ డిజాస్టర్ అయితే జరిగిపోయిందండి. ఈ జరిగిపోయిన డిజాస్టర్ కోసం మీరు ఆలోచించి, అసలు ఏం చేయాలో అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో ఉండి, ఇలా ఎంతకాలం ఉన్నా సరే ఏం జరగదండి వేస్ట్. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఇప్పుడున్న లాగా కానీ కంటిన్యూ అయితే మరికొంచెం కేయోటిక్‌గా మారుతుంది సిట్యుయేషను. ఇది ఎటు వెళ్ళదండి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీకు ప్లానింగ్ అవసరం అండి. మీ లైఫ్‌ని ముందు మీరు బెటర్ చేసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ వ్యక్తిపరంగా మళ్ళీ మీరు ఏదైనా ఒక రిస్క్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇప్పుడు మీరు ఏ రిస్క్ తీసుకొని ఈ వ్యక్తి కోసం ఏం ప్రయత్నాలు చేసినా సరే, మేబీ అది వాళ్ళకంత అర్థం అవ్వకపోవచ్చు. బట్ మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని అంటే కొన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కానీ వాళ్ళ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటే బెటర్ అండి. సో, ఇప్పటికైతే మాత్రం సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీ చేతులో అయితే ఏం లేదు. ఆహ్, ఇది కొంత వాళ్ళు మర్చిపోవాలండి. అంటే వాళ్ళలో ఉన్న నెగటివిటీ కూడా కొంచెం తగ్గాలి. సో, ఇది తగ్గాలి అంటే మీరు వాళ్ళకి కొంతకాలం దూరంగా ఉండడం మంచిది. తక్కువ మాట్లాడడం మంచిది. మాటలు లేకపోతే మరీ మంచిది. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఆ టైమ్ అండ్ స్పేస్ చెప్పాను కదా! అవి ఇంపార్టెంట్ ఇక్కడ. సో దట్ వాళ్ళు కూడా కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీరు కూడా చేయాల్సింది చేయండి. ఈ గ్యాప్‌లో మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీకు వీళ్ళొక్కలే పని కాదు కదా! ఇంకా చాలా పనులుంటాయి. సో, అవి ముందు బెటర్ చేసుకోవడానికి చూడండి. ఆ తర్వాత మీరు మళ్ళీ వీళ్ళ పరంగా యాక్షన్ తీసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ మీరేదో ఒకటి రిస్క్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కొంతకాలం అయితే వెయిట్ చేయండి. బట్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయిలెండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది ఎప్పుడూ కంటిన్యూ అవుతుందని కాదు. బట్ ఏదైనా సరే ఒక కేయోస్ వచ్చాయి కాబట్టి డెఫినెట్‌గా సఫరింగ్ అనేది తప్పదండి. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా! సో, అలానే అనుకోండి కాన్సిక్వెన్సెస్ ఇవి. బట్ ఈ ఫేజ్ నుంచి అయితే మీరు బయటకు వస్తారండి. వర్రీ అవ్వొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్‌లా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి కూడా మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.